ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు, వీడో గుంపు. ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి అని. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే అలా బావ వచ్చిండు. ఇక ఈ బామ్మార్దులు వెనకడికి ఎవడో ఉన్నాడంట. బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను ఏలుకోవాలని పెద్ద మర్రి చెట్టు ఎక్కి తపస్సు కూర్చున్నాడు. బామర్ది మా అయ్య పోవాలి, నాకు అధికారం రావాలని కఠోరమైన తపస్సు చేసిండు. ఆ తపస్సుకు దేవుడు ప్రత్యక్షమయ్యే పరిస్థితి వచ్చింది. బావకు తెలిసింది బ్రహ్మదేవుడు వచ్చేటట్టే ఉండు, బామ్మార్దికి వరం ఇచ్చేటట్టే ఉండని. మళ్ళీ నేను బయట ఉంటే ఆగమైతాని వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఏర్ల కాడ ఊడల కాడ. దేవుడిగా బయలుదేరిండు. మొదట బామ్మార్ది దగ్గరకు వచ్చిండు. ఈ లోపల బామ్మార్దికి తెలిసింది కింద బావ కూడా కూర్చున్నాడు, తపస్సు చేస్తుంటే దేవుడు ఆడిపోతాడని. వీడికి అసలే మిడిమిడి జ్ఞానం, తెలివి తక్కువడు. కిందల పడేది తెలియదు, కీసల పడేది తెలియదు. అందుకే దేవుడు రాగానే ఆలోచన చేసిండు, ఏం అడిగినా మా బావగాడు తెలివి కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని. స్వామి వస్తే వచ్చినావు కానీ ఓ పని చేయి, నాకు వరం ఇవ్వాలంటే నాది ఒక కన్ను ఓడు అని అన్నాడట. అదేంటంటే నేను మళ్ళీ చెప్తా కానీ స్వామి నువ్వు అయితే మొదలు ఒక కన్ను ఓడు అని. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసిండు, కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరకు వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. వాడు అనుకున్నాడు మా బామ్మార్ది గాడు ఏమేమి అడిగిండో నాకు తెలియదు, ఓ పని చేయి స్వామి, మా బామ్మార్ది అడిగిన దానికి నాకు డబల్ అని అడిగిండంట. ఆలోచన చేసుకో అని చెప్పాడు. ఇక లేదు స్వామి ఆలోచన లేదు, గీలోచన లేదు, మా బామ్మార్దికి ఇచ్చిన వరం